నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి డిమాండ్. ఆకాశంలో విహరిస్తున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, అల్లాడిపోతున్న సామాన్యులు, పట్టించుకోని పాలకులు, అధికారులు. సత్య ప్రత్యేక కథనం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువకు ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాజెక్టుల నిర్మాణం కోసం 9,000 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పారు. రాబోయే 3 నెలల కాలంలో సోమశిల ఉత్తర కాలువల పనులు పూర్తి చేస్తామన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇరిగేషన్ సిఈ వీర్రాజు, ఎస్ఈ శారద, ఇంకా పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఈ 16 నెలల్లో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం జలవనరుల శాఖ మీద, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద. రైతు బాగుంటే రైతు కూలీ బాగుంటాడు, రైతు కూలీ బాగుంటే గ్రామం పచ్చగా ఉంటుంది, గ్రామం పచ్చగా ఉంటే ధాన్యం వస్తుంది, వ్యాపారం జరుగుద్ది, అందరూ సమాజం బాగుపడుతుంది. ఈ కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ మా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ, మా మీద రాళ్లేస్తూ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. దేవినేని ఉమాని బర్తరఫ్ చేయాలని. దేనికి? బొత్స సత్యనారాయణకి ఇలా చేతకాల తోటపల్లి ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాం, దానికి బర్తరఫ్ చేయాలా? 47 ప్రాజెక్టులు గోదావరి నీళ్లు కృష్ణలో తెచ్చి కలిపా, దానికి బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్ అంటే వీళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. పునాదులు కదిలిపోతే పొట్టగతులు ఉండవు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని, ఉద్యమాలు లేపాలని ప్రయత్నం చేస్తే వెంకటేశ్వర స్వామి ఊరుకోలా, దేవుడు ఊరుకోలా, వెంటనే తెచ్చి వర్షం కురిపించేశాడు. అంటే వీళ్ళ కుట్రలు ఏది నవంబర్ 20 కల్లా రోడ్డు ఎక్కాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, తెలుగుదేశం పార్టీని తిట్టాలి. ప్రాంతీయ అన్యాయాలు జరిగిపోతున్నాయి, విద్వేషాలు జరుగుతున్నాయి. ఒకడు రాజీనామా చేస్తానని, ఇంకోటి ఏటో దిగుతాను, కాలంలో దిగుతానని, ఇట్లా ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే దేవుడు కూడా నువ్వు చేసేది తప్పు, ఇవాళ ఇక్కడ వర్షం పడకపోతే తెలుగుదేశం వచ్చింది, వర్షాలు పడలేదని వీళ్ళు రోడ్డు ఎక్కాలని చూశారు. దేవుడు కూడా మొన్న ఇన్ టైంలో మనకి వర్షాలు లేవు, ఇక్కడ ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలే. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుళ్ళకమ్మ ఒక దాంట్లోనే స్టోరేజ్ ఉన్నది. దాని నుంచి రైతాంగానికి వచ్చేటప్పటికి మిరప, అదేవిధంగా పత్తి, లేదా ఇతర వాణిజ్య పంటలు వేసినప్పుడు ఒక తడిన్న ఇస్తే తప్ప మాకు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పానంటే వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ రోజు ఈవినింగ్కే మనం వాళ్ళకి 2 కెనాల్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ నుంచి నీళ్లు ఇచ్చినందువల్ల ఇవాళ రైతులు తృప్తిగా ఉన్నారు. ఈ విధంగా టైమ్లీ యాక్షన్ గా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ సందర్భంగా జిల్లా వచ్చినందుకు ఈ ప్రాజెక్టుని సప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. దీని మీద ఫినిషింగ్ వర్క్ కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. 20 కోట్లతోటి జపాన్ సహకారంతో జరిగే పనులు, అలాగే లెఫ్ట్ కూడా శాంక్షన్ ఇచ్చారు, దాని మీద వర్క్లు మొదలు కాలేదు. అలాగే సోమశిల నుంచి 1.5 TMC సప్లిమెంటేషన్ కోసం ఇచ్చిన టెండర్ అయిపోయింది.
మరి వాళ్ళు కూడా తొందరగా చేయాలి. నేను ఉమామేశ్వర గారిని కోరేది ఒకటే, మనం చూస్తూ ఉన్నాం 1.5 సంవత్సరంగా ఆయన చాలా కాలంగా ఆపోజిషన్ పార్టీలో ఉండి ఇప్పుడు మంత్రిగా అయ్యారు. అందులో ఇరిగేషన్ శాఖ మాత్రం రావడం మా అందరూ కూడా చాలా సంతోషం ఉందండి, మా స్నేహితులు. ఇప్పుడు ఆయన మేము కోరుకునేది పతిసీమ చూపించాడు, చేసి చూపించాడు. 5.5-6 నెలల లోపల అయిపోయింది. ఏ పట్టుదలతోటి ఆయన చేశారో, ఏ పట్టుదలతోటి. కార్తీక పౌర్ణమి సందర్భంగా చేజర్ల లక్ష్మణాచారి వీధిలో రామాలయం వద్ద ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మిరియాల నీరజ తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎల్ఈడీ బల్బులు పొందగోరేవారు ఇక నుండి పాత బల్బులు ఇవ్వనవసరం లేదని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ భాస్కర్ తెలియజేశారు. సంబంధిత ఆధారాలతో నిర్దేశించిన పంపిణీ కేంద్రాలలో ఎల్ఈడీ బల్బులు పొందాలని సూచించారు. మా ప్రియతమ ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. మనము ఈ నెల 7వ తేదీన మన ప్రియతమ మంత్రివర్యులు R&B మినిస్టర్ సిద్ధారాఘవరావు గారి చేత మరియు ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రావల్ కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ విదితమే. అప్పటి నుంచి నిరాఘాటంగా ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇంకొక ముఖ్యమైన విషయము, ఆశాజనకమైన విషయం ఏంటంటే, మీరు తీసుకురావాల్సిన ఓల్డ్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో 60 వాట్స్ 100 వాట్స్ ఈరోజు నిన్నటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు బల్బుకు 10 రూపాయల చొప్పున, అలాగే మీ విద్యుత్ బిల్లు కాపీ, ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తే మీరు ఎల్ఈడి బల్బు పొందవచ్చు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, కొంతమందిలో అపోహ ఉంది, 800 రూపాయల బల్బు 10 రూపాయలకి ఇస్తున్నారు, రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా సీసీ ఛార్జెస్లో కలుపుతారని చెప్పేసి అన్న ఒక అపోహ కొంతమంది దగ్గర విన్నాం. అలాంటిది ఏమీ లేదు. ఈ బల్బులన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. ఉత్తరోత్తర కూడా ఈ బ్యాలెన్స్ అమౌంట్స్ అనేది కానీ ఏమి ఉండవు. ఈ 10 రూపాయలు కూడా చెల్లించేది ఓన్లీ సర్వీస్ ఛార్జెస్కే చెల్లిస్తున్నాము. బల్బు ఉచితంగా గవర్నమెంట్ వారు అందజేస్తున్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా మన విద్యుత్ వినియోగదారులకు అందరికీ, గృహ విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా అందజేయాలనే కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా త్వరితగతిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తొందరగా సేవింగ్స్, మీ బిల్లు సేవింగ్, మా ఎనర్జీ సేవింగ్ రెండింటికి దోహదపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, కొప్పోలు గ్రామానికి చెందిన షేక్ ఖాసీం అలీకి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం క్రింద 2 లక్షల రూపాయలను కొప్పోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అనురాగ్ మహంతి అందజేశారు. అసిస్టెంట్ మేనేజర్ టి చంద్రశేఖర్, సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నష్టపోయిన రైతాంగానికి రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతం తాలూకు అప్పుల ఊబి నుండి తేరుకోని రైతాంగాన్ని ఇంతవరకు ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఇప్పటికే ఆర్థిక భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ వర్షాల వల్ల మరిన్ని ఆత్మహత్యలు పెరిగే అవకాశముందని, తక్షణం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని కోరారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ఆమరణ నిరాహార చేశారు. ఇవాళ ప్రకాశం జిల్లా మొత్తం ఇవాళ కరువు మండలిగా మనమే డిక్లేర్ చేశాం. ఇప్పుడు రబీలో 50% కూడా సాగు జరగకుండా పూర్తి సంక్షోభంలో ఉంది. వీళ్ళందరికీ కూడా మీరేదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ ప్రకారం ఇమీడియట్ గా నష్టపరిహారం చెల్లించండి. అలాగే కరువు మండలాలకు ఇవ్వాల్సిన రాయితీలు, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇంట్రెస్ట్ రాయితీలు కానీ తక్షణం ఇమీడియట్ గా చెల్లించండి. ప్రకాశం జిల్లాలోని అధికారులకి మరియు క్రింద స్థాయిలో ఉన్న అధికారులకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదికి, గుండ్లకమ్మ ప్రాజెక్టు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు లేకుండా గుండ్లకమ్మలో ఒక చుక్క నీరు కూడా పెరగలేదు. అలానే గత 2 తుఫానుల్లో ఎంతో ఆశతో ఎదురు చూసాం. సాగర్ నుంచి వాటర్ విడుదల చేసిన అద్దంకి నియోజకవర్గం కానీ, పర్చూరు నియోజకవర్గంలో
ఏమాత్రం ఒక్క చెరువు కూడా నిండిన దాఖలాలు లేవు. తక్షణం చెరువులు నింపాలా. అలానే ఈ వర్షాలకి ప్రభుత్వం వారు సబ్సిడీతో ఇచ్చిన శనగలు పూర్తిగా మొక్క రాకుండా నేటికి 15 రోజులైనా ఈ రోజు వరకు మొక్క రాకుండా అవి నీటిలోనే ఉండి మొక్కరాని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే రైతులకి 100% సబ్సిడీ మీద శనగల్ని సప్లై చేయాలా. కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దెబ్బల రోడ్లోని అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో దంపతులు పీటల మీద కూర్చొని వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు పరాంకుశం కేశవాచార్యులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించి ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అళహరి చెంచలరావు, రిసోర్స్ పర్సన్స్ మద్దుల నరసింహారావు, యువి రత్నం, ఎస్ హనుమంతరావు, మక్కెన అంకులయ్య, ఆలయ నిర్వాహకులు వేమూరు శ్రీనివాసరావు, క్లాసిక్ వెంకటేశ్వర్లు, చెల్లా నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్రతాన్ని కనుక శ్రద్ధాభక్తులతో చేసి సత్యవ్రతాన్ని ఆచరించినట్లయితే, ధర్మాన్ని అనుసరించినట్లయితే ఆ దేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పని శాస్త్రంలో సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పినటువంటి విషయాన్ని విష్ణు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినటువంటి నారద మహర్షి మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నటువంటి వాడై నారద మహర్షి కమ్యూనికేషన్ మినిస్టర్. ఆ కమ్యూనికేషన్ మినిస్టర్ గారు ఈ ప్రచారాన్ని చేయమని చెప్పి మహావిష్ణువు చేసిన పని కాదు. ఇది తిరుమల వెంకటేశ్వరుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు పాల్గొనడం మీ జన్మ సుకృతాన్ని నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఒంగోలులో ఇంతమంది ఉన్నారు. ఈ దేవాలయానికి అవకాశం ఇచ్చారు శ్రీ వెంకటేశ్వర స్వామి. గుర్తుపెట్టుకోండి, ఈ కోదండరామస్వామి ఆలయం అభివృద్ధిలో మీ అందరూ భాగస్థులు కావాలని దీంట్లో చెప్పారు. అట్లా అన్నారంలో సత్యనారాయణ స్వామి గుడిలోకి వెళ్లి అందరం కూడా చేయించుకుని వస్తున్నాము. కానీ కార్తీక మాసంలో ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున మీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించిన దాంట్లో మీరందరూ పాల్గొనడం మీ అందరి అదృష్టం. ఈ కార్యక్రమం అంగన్వాడీలకు పెంచిన వేతనాలు జీవోలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జీవో విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ సమస్యల సాధన కోసం ప్రకాశం భవనం వద్ద పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించి 3 నెలలు దాటుతున్నా ఇంతవరకు జీవో విడుదల కాలేదన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారానే దేశంలో చిన్నారులకు పోషకాహార లోపం, బరువు తక్కువ పిల్లల జననాలు, రక్తహీనత నివారించినట్లు తెలిపారు. కనీస వేతనం 15,000 పెంచకపోతే అంగన్వాడీల కుటుంబాలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, అంగన్వాడీల సంఘం జిల్లా కార్యదర్శి ఈదన అన్నపూర్ణ, కెవి సుబ్బమ్మ, శోభారాణి, జయశ్రీ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆలోచించుకోవాలి, అధికారులు ఆలోచించాలి. 90 పైసలకి పౌరులు ఎలా వస్తుందో, కాంగ్రెస్ ఎలా వస్తాయో ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఒక పూట భోజనానికి 1,250 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మీటింగ్స్ పెడితే. మరి పిల్లవాడికి 90 పైసలు ఇస్తా ఉన్నారు కూరకి. అది ఆలోచించాలని చెప్పి ఆ దాన్ని కూడా పెంచాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే వేతనాల జీవాన్ని వెంటనే విడుదల చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ ఇవ్వాలని, బిఎల్ఓ డ్యూటీలు లాంటి అదనపల్లో తొలగించాలని చెప్పి వీటన్నిటి పరిష్కారం కోసం మనం ఈరోజు గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే దానిలో భాగంగానే ఈరోజు నిరవధికంగా నిరాహార దీక్షలకి కూర్చోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. అంగన్వాడీ ఉద్యోగులకి జీతాలు పెంచామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల క్రితం ప్రకటించింది. మంత్రుల సబ్ కమిటీ ప్రకటించింది. ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి కానీ ఆ శాఖ మంత్రి నుంచి కానీ ఏ రకమైనటువంటి ఉత్తర్వులు రాలేదు. కాబట్టి నిజంగా జీతాలు పెంచారా లేదనేది కూడా గందరగోళంగా ఉంది ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల్లో. 2 మంత్రుల సబ్ కమిటీ చెప్పినప్పుడు మేము జీతాలు పెంచుతున్నాం, ఈ పెంచినటువంటి జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు.
ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. అమలు చేయాల్సి కూడా 3 నెలలు అయిపోతున్నా ఇంతవరకు అతిగతి లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన అంగన్వాడీ వర్కర్లకి ఆయాలకి వేతనాల పెంపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. 4 మాసాలైనా ఇంతవరకు వేతనాలు జీవో విడుదల చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది. ₹1 కూడా అంగన్వాడీ వర్కర్లకు వేతనం పెంచలేదు. పైగా భారాలు వేస్తున్నది. 6 నెలల నుంచి జీతాలు లేవు. సంవత్సరం నుంచి సెంటర్ అద్దెలు, టీఏ బిల్లు, పోపు సామాన్లు ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. ఏందిని ఈరోజు కార్మికులు అంగన్వాడీ కేంద్రాలు నడుపుతారు. పసిబిడ్డలకి, బాలింతలకి అన్నం పెట్టాలి. ప్రతిరోజు అన్నం పెట్టాలి అంటే అప్పులు తీసుకొచ్చి ఈరోజు అన్నాలు ఉండి పెట్టే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మద్దిపాడు మండల ప్రజా పరిషత్ అధికారి చొప్పర కృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని పెదకొత్తపల్లి గ్రామంలో కృష్ణ మొక్కలు నాటాడు. దొడ్డవరం సర్పంచి వల్లెపు భూదేవమ్మ, ఏపీఓ మహాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఉల్లిపాయ ఇంకా కొండ దిగిరాలేదు. దానికి తోడు కందిపప్పు కంటిలో జలపాతం కురిపిస్తుంది. వీటి రెండింటికి తోడు టమాటా మోత మ్రోగిస్తుంది. అధిక ధరల బాధుడికి సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతుకులను పీల్చి పిప్పి చేస్తుంటే పాలక ప్రభుత్వాలకు కనీసం చేమ కుట్టినట్లయినా కనబడటం లేదు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గుయ్యి అన్న చందంగా ఉంది నిత్యావసర వస్తువుల పరిస్థితి. 4 మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే గగనమైపోతుంది. రాష్ట్రంలో ధరల కుంపటి రోజు రోజుకు మంట మండిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం చీమ కుట్టైనట్ట కనపడటం లేదు. మొన్నటికి మొన్న ఉల్లిపాయల రేటు ₹100 ఎగబాగితే దానికి విరుగుడుగా రైతు బజార్లో ₹40 అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఉల్లి ధర మాత్రం ఇంకా దిగిరాలేదు. దానికి తోడు కందిపప్పు రేటు ₹220 ఎగబాగటంతో నోట మాట రానంత పని అవుతుంది. అడ్డదారుల్లో డబ్బు సంపాదించటమే యావగా పెంచుకున్న వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరత ఈ కందిపప్పు రేటు అమాంతంగా ₹220 పలకడానికి కారణమవుతుంది. మార్కెట్లో ప్రభుత్వం కొన్ని కౌంటర్లు తెరిచి ₹140 ఇస్తున్నా అవి చూడటానికే తప్ప తినడానికి మాత్రం పనికిరావని జనం అంటున్నారు. ఇకపోతే కూరగాయల పరిస్థితి మామూలే. నిన్న మొన్నటి వరకు ₹30 ఉన్న టమాటా ఏకంగా ₹70 ఎగబాకింది. ఇలా ఎవడికి వాడు రేట్లు పెంచుతూ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే మన ప్రభుత్వాలు మాత్రం నిద్ర నటిస్తూ పరోక్షంగా అక్రమ వ్యాపారులకు ఊతం ఇస్తున్నట్లవుతుంది. ఇలాగే ధరలు రేసుగురాల్లా పరిగెడితే ధరల కాళ్ల కింద సామాన్య మానవుడు అణిగిపోవలసిందని వాపోతున్నాడు. బఫరింగానే ఉన్నాయి నాయన. అది కాకపోతే కొద్దిగా తీసుకునేది, మరిన్ని తీసుకునే కాడికి ½ కేజీ తీసుకుంటే అయ్యే 2 రోజులు నిలబుచ్చుకుంటాం ఒక్కళ్ళమే. కొనలేము ఈ రేట్లకి, మనం కొనలేము. సగటు మానవుడు, సామాన్యుడు ఎవరు అది జీర్ణించుకోలేని పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. అది కొనలేని పరిస్థితి. అంతకుముందు ఏదన్నా అయితే ఈ కూరగాయలు వీటి వరకు వేసుకున్నా కానీ ఏదన్నా 1000-1500 అయిపోయేది. ఇప్పుడైతే ఆటోమేటిక్గా 2,500 తగ్గాల్సి వస్తుంది. విపరీతంగా పెరిగిపోయినాయి అది కూరగాయల రేట్లు. కూరగాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఒకటేంటంటే ఈ వర్షాల వల్ల రావట్లేదని చెప్పి చెబుతా ఉన్నారు. సో అందుకనే రేట్లు ఎక్కువ పెరిగాయని చెప్పి చెబుతా ఉన్నారు. అవి చాలా పెరిగిపోయాయి. కందిపప్పు 200 అమ్ముతున్నారు, మినపప్పు ₹175 అమ్ముతున్నారు. అవి చాలా పెరిగిపోయాయి. ఒకటేంటంటే ఇది ప్రజెంట్ వర్షాల వల్ల ఒకటి అని చెప్పి చెబుతా ఉన్నారు, పంటలు చెబుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి రేట్లన్నీ పెరిగిపోయాయి. సో అది దేనివల్ల అనేది అర్థం కావట్లేదు. మరి ఈరోజు సామాన్యుడు పప్పు, ప్రతి ఇంట్లో పప్పు అనేది సామాన్యంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి. అటువంటి ఈరోజు పప్పు కొనాలంటే కేజీ వచ్చి ₹120 మరి అమ్ముతూ ఉంటే మరి ప్రభుత్వం మేము రాయితీ ద్వారా కొనిస్తాము, మేము చౌకటి పోలు పంచుతామని చెప్పడం తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు. మరి ఈరోజు ఏ వస్తువు కొనబోయినా ప్రతిదానికి సామాన్యులు మరి రోజువారీ కూలీ చేసుకునేవాడు
పప్పుతో భోజనం చేయాలంటే కుదిరే పరిస్థితి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసినాయి. మరి ఇదే విధంగా ప్రైవేట్ స్కూల్లో కూడా మరి ఈ రకంగా ఫీజులు పెంచేస్తుంటే నియంత్రణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మరి అమరావతిని మరి ప్రపంచంలోనే పట్టణంలోనే ఉన్న స్థానంలో చూపిస్తానట్టు చెబుతున్నటువంటి ఆయన మరి ఈరోజు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే వాటి మీద మరి ఏమాత్రం కూడా స్పందించకుండా మరి చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా కనీసం వాటి మీద మాట్లాడకుండా వాళ్ళ యొక్క రాజకీయ అవినీతి వాళ్ళ యొక్క పంపకాల నుంచి మాట్లాడటం తప్ప సామాన్యుడి జీవన విధానం గురించి కూడా ఈ రోజుకి మాట్లాడే పరిస్థితులు మరి లేవు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా తమ బ్యాంకు పనిచేస్తుందని ఆంధ్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీఎన్ రమణమూర్తి విలేకరులకు తెలియజేశారు. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రమణమూర్తి వివరించారు. బ్యాంకు మేనేజర్లు ధనుంజయరావు, రామచంద్రారెడ్డి ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒంగోలు జోన్ ఆంధ్ర బ్యాంక్. నేను ధనంజయరావు, ఏజీఎం మెయిన్ బ్రాంచ్ ఒంగోలు. నేను రామచంద్రారెడ్డి, చీఫ్ మేనేజర్ జోనల్ ఆఫీస్ ఒంగోలు. మిగతా బెనిఫిట్స్ అన్ని తర్వాత ఎక్స్టెండ్ అవుతాయి. ఓపెన్ చేయడానికి 0 బ్యాలెన్స్. బ్యాంక్ సిబ్బంది ఇంకా రీడెడికేట్ అయ్యి మీ అందరికి మంచి సేవలు అందించడానికి మేము ఈ ఆంధ్ర బ్యాంకుకి ఇలా మనకి చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాగే ఖాతాదారుల సహకారం ఉంది. 1923లో మొదలుపెట్టినప్పుడు ఈ బ్యాంకు ఇవాళ ఇంచుమించుగా 2,97,000 కోట్ల వ్యాపారం చేస్తోంది. నేను ఇందాక చెప్పినట్టుగా 2,700 శాఖలు ఉన్నాయి. 2,000 పైన ఏటీఎంలు, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చిన రీసైక్లర్స్ ఉన్నాయి. అలాగే మనం 3 ఏళ్లలో అంటే 2009లో 1,00,000 కోట్లు వ్యాపారం చేస్తే 2012కి 2 లక్షల కోట్లు, అలాగే ఇప్పుడు 2015కి మీ అందరి సహాయాలు ఇవి ఉంటే రేపు డిసెంబర్కి కానీ తప్పితే మార్చికి కానీ 3 లక్షల కోట్ల వ్యాపారం కూడా బ్యాంక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ మన సొసైటీకి కావాల్సిన విధంగా టెక్నాలజీని అతి దగ్గరగా తీసుకొచ్చి కస్టమర్స్కి ఉపయోగపడే చేయడానికి చాలా రకరకాల పథకాలని వాటికి వీలైన సదుపాయాలని కుదరచడం జరిగింది. క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డు కానీ, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ ఎలర్ట్స్, అలాగే ఆన్లైన్ పేమెంట్స్, ఇలాగా ఏటీఎంస్. ఇవాళ రూరల్ ఏరియాస్లో కూడా మనకి ఏటీఎంస్ చాలా ఉన్నాయి. అలాగే బిజినెస్ కరెస్పాండెంట్స్, ఏ విధమైన అసౌకర్యం అన్నది లేకుండా కస్టమర్స్ అందరినీ అతి దగ్గరగా బ్యాంకుకి తీసుకుని సేవలు అందించడం. అలాగే ప్రభుత్వ పథకాలు కానీ మనం చూసాం, జన్ధన్ యోజన కింద కానీ, అలాగే ఇవాళ ముద్రా లోన్స్ కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కానీ ప్రతి ఎటువంటి కార్యక్రమం అయినా ఆ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్లో బ్యాంకు సిబ్బంది చాలా చురుగ్గా ఉంటున్నారు. అలాగే మాకు మన ఖాతాదారులు కానివ్వండి, లేకపోతే పాత్రికేయులు కానివ్వండి, అన్ని విధాల బ్యాంకుని, బ్యాంక్ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చాలా చిన్న వ్యాపారస్తులకి, రైతులకి రుణాలు అందించడంలో బ్యాంకులు సహకరించట్లేదని చెప్పి 1923వ సంవత్సరంలో గొప్ప ప్రయత్నం చేసి బందర్లో ఒక శాఖను ప్రారంభించి చిన్న వ్యాపారస్తులకి, రైతులకి రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలెట్టారు. అదే ఫిలాసఫీ తోటి ఆంధ్ర బ్యాంక్ అంచెలంచెలుగా ఇది 1980 సంవత్సరంలో నేషనలైజ్ చేయబడింది, జాతీయకరణ చెందడం జరిగింది. ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి సొసైటీలో ఉన్న చిన్న వ్యాపారస్తులకి, రైతులకి, ఇంకా కారు పార్కింగ్ చేశాడన్న చిన్న కారణంగా అద్దంకిలో మొళ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన గర్నెపూడి జాన్ సుధాకర్ను అద్దంకి ఎస్ఐ విచక్షణ రహితంగా కుట్టి పోలీస్ స్టేషన్లో కూడా బూటికారుతో తన్నడం దుర్మార్గమైన సంఘటనని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు విమర్శించారు. అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేస్తూ ఒక సినిమా థియేటర్ ఎదుట
తన పిల్లలకు తినుబండారాలు కొనిపిస్తూ ఆపిన తర్వాత కారు తీయమని జాన్ సుధాకర్ బాబును పోలీసులు కోరారు. షాపు యజమాని చిల్లర ఇచ్చే సమయంలోనే ఎస్ఐ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించి బహిరంగ కొట్టడమే కాకుండా స్టేషన్లో కూడా కొట్టి రక్తగాయాలు అయ్యేదాకా చేశాడని, ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. కార్ పార్కింగ్ చేస్తే ఫైన్ వేయాలని, ఇలా చేయటం ఏంటని ప్రశ్నించారు. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల అరాచకానికి పరాకాష్ఠగా అద్దంకి ఎస్ఐ అరాచకానికి నిదర్శనంగా జరిగిన ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అద్దంకి ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తన అగ్రకుల అహంభావంతో అద్దంకి పోలీస్ స్టేషన్ని తన సొంత కార్యాలయంగా మార్చుకొని అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల, ముఖ్యంగా దళిత ఫిర్యాదుదారుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, తప్పుడు కేసులు పెడుతున్నాడు, దళితుల మీద కౌంటర్ కేసులు పెట్టిస్తున్నాడు. ఇటీవల గోపాలపురంలో జరిగిన దళిత మహిళల కేసులో కూడా ఇట్లాగనే జరిగితే మేము 19వ తేదీ ఉదయం మేము బయలుదేరి మా అత్తగారు ఊరు వెళ్తా ఉన్నాము కారులో. వెళ్తా ఉన్నప్పుడు రోడ్డు పక్కన కారు ఆపుకొని ఆర్టీసీ బస్టాండ్ శ్రీరామ థియేటర్ సెంటర్లో రోడ్డు పక్కన కారు ఆపుకొని తిరుబండారాలు కొందామని పిల్లలకి నేను మా ఫ్యామిలీతో వెళ్తా ఉన్నాము. తిరుబండారాలు కొందామని ఆగి కొనుక్కొని వస్తున్నప్పుడు ఎస్ఐ గారు అటుగా వచ్చి రే కారు కాగితాలు తీసుకురారా అని పిలిచి ఏ ఊరు ఏం పేరు అని కారు కాగితాలు చూస్తూ ఫైన్ రాస్తూ ఏ ఊరు ఏం పేరు అని అడుగుతూ ఏం కులం రా అని అడిగాడు. అలానే ఎస్సీ కులం మాదిగనయ్యా అని చెప్పగలనే ఎరా మాదిగ నా కొడక రోడ్డు పక్కన కారు పెడతావేంద్రా అని చెప్పి కొట్టుకుంటా నన్ను తీసుకెళ్ళి మీ మాదిగలకు గర్వం ఎక్కువ అని కొట్టుకుంటా తీసుకెళ్ళాడు. ఆ విధంగా నన్ను అక్కడ కొట్టిందే కాకుండా బస్టాండ్ సెంటర్లో నుండి కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చాడు. పోలీస్ స్టేషన్లో కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా సెల్లో వేసి కొట్టాడు. ఏ పక్కకి వెళ్ళని చెప్పేసి నన్ను నెట్టేశారు. నేను నా పిల్లలు ఎంత బతిలాడినా మమ్మల్ని పట్టించుకోకుండా నడి రోడ్డు మీద అంత జనం ముందు మా పరువు తీసి మా సార్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు స్టేషన్కి. తర్వాత ఒక పోలీసు వచ్చి మళ్ళీ మమ్మల్ని స్టేషన్ తీసుకుని పోయారు కారులో. అక్కడ మా సార్తో మాట్లాడిమంటే ఎవరు మాట్లాడినవ్వలేదు. నేను మా అన్నయ్య వాళ్ళకి మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి విడిపించమని అడిగితే వాళ్ళు విడిపించలేదు. సాయంత్రం ఉదయం 10 నుంచి 10:15 నుంచి సాయంత్రం 5:30, 6 దాకా అలాగే ఉంచారు సెల్. మామయ్య వాళ్ళు వచ్చి బతిలాడితే అప్పుడు వదిలిపెట్టారు. ఇది బాగలేక మరీ నడవలేక గుండెల్లో నొప్పిగా ఉండేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ దర్శి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఉదయం ఇక్కడ డిఎస్పీని కలిసాము. డిఎస్పీ ఏమో సిఐని కలవమన్నారు. సిఐని కలిసి అన్ని చెప్పాము. ఇద్దరం వేరువేరుగా స్టేట్మెంట్ ఇచ్చాము. అన్ని తీసుకొని ఉన్నారు. అద్దంకి సిఐ స్టేట్మెంట్ కూడా ఇద్దరిని సపరేట్గా తీసుకున్నారు. మమ్మల్ని తీసుకున్నారు, ఎస్ఐ వాళ్ళని తీసుకున్నారు, ఏఎస్ఐ వాళ్ళని తీసుకున్నారు. కానీ మా కేసు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. మా యందు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న BA, BCom, BSc, BBM మరియు MBA కోర్సులలో చేరేందుకు అర్హత పరీక్ష ఈ నెల 29వ తేదీ ఒంగోలు గీతం డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త జి రవితేజ తెలియజేశారు. అర్హత పరీక్ష 29వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జూనియర్ కళాశాలల ఒంగోలు జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ మైదానంలో జరుగుతున్నాయి. ఒంగోలు జోన్లోని కళాశాలల నుండి 22 టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని ABM కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె డేవిడ్ రాజు తెలియజేశారు. ఈరోజు వీర్శెట్టి జూనియర్ కాలేజ్ వర్సెస్ గెలాసి జూనియర్ కాలేజీ చీమకుర్తి ఈ రెండింటి మీద జరుగుతుంది. ఈ మ్యాచెస్ మొత్తము 18 కాలేజ్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ కాలేజెస్ 15 ఓవర్స్ రోజుకి 3 విన్నింగ్ లెక్కన ఆడిపిస్తున్నాము. ఇక్కడ విన్నర్స్ అయిన టీము సెంట్రల్ జోన్లో మళ్ళా తలపడతాయి అన్నమాట. కనుక ఈ రోజు నుంచి మళ్ళా మ్యాచెస్. PDSU లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందున PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మల్లికార్జున్ను పదవి నుండి తొలగిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణ ప్రకటించారు.
పీడీఎస్యు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యు గనిరాజు, సహాయ కార్యదర్శి ఎం సునీల్, కార్యవర్గ సభ్యులు ఎం అంకయ్య, ఎల్ రాజశేఖర్, సిహెచ్ శాంసన్, ఎల్ మల్లిక్, సిహెచ్ వంశీ తదితరులు పాల్గొన్నారు. దీని దృష్ట్యానే పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తన పీడీఎస్ నుంచి బహిష్కరించడం అనేది జరుగుతోంది. దాని గురించి ఈరోజు అత్యవసర సమావేశం జరిగాం. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు, ప్రజాస్వామికవాదులు ఆయనకు అనేక రకాలుగా ఆర్థికంగా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తను చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి సంస్థ ప్రయోజనాలకు కాకుండా కమిటీకి తెలియకుండా డబ్బులు తెచ్చుకోవటం, వాడుకోవటం, అనేక ఇతర కమిటీకి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్న విషయాన్ని మేము తన దృష్టి తీసుకెళ్లాం. అనేక సందర్భాల్లో దానికి తన సమాధానం ఇవ్వకుండా తన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నాడు. ఈ రోజు కూడా తనని చర్చిద్దామని, తనతో మాట్లాడదాం మేము అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ తను చేసిన తప్పుల్ని ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి దొంగతిరుడుగా సమావేశాలకి సమాధానం చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర కార్యవర్గం సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి డిమాండ్. ఆకాశంలో విహరిస్తున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, అల్లాడిపోతున్న సామాన్యులు, పట్టించుకోని పాలకులు, అధికారులు. సత్య ప్రత్యేక కథనం. సత్యనిసులో నేటి మాట. మెదడుకు శక్తి లభించేది విశ్రాంతి ద్వారా కాదు, వ్యాయామం వల్లనే. కనుక దానికి పని చెప్పండి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.